గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ వాచ్. నేను చంద్రిక. ఇవాటి దినపత్రికలో ఏ వార్తాంశాలు హైలైట్ చేశానని చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక కనుక చూసుకుంటే దస్త్రానికో ధర అంటూ కూడా హెడ్లైన్ మనం చూస్తున్నాం. రెవెన్యూ శాఖలో వ్యవస్థీకృతమైన అవినీతి అంటూ కూడా చూస్తున్నాం. ఇక చేతులు తలిపితేనే పరిష్కారం, ఈ జాడ్యాన్ని పాల్తోలాలని ముఖ్యమంత్రి సంకల్పం, శాఖను పలుచన చేయొద్దంటున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అంటూ కూడా చూస్తున్నాం. ఇక రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవస్థీకృతమైందని, ఇక దాన్ని తడిపితే అంటే చేతులు తడిపితేనే పరిష్కారం అయ్యే దిశగా కూడా రెవెన్యూ శాఖ ఉందన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక దాన్ని పారదోలాలంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం దిశగా ప్రయాణిస్తున్నారు. ఇక ఈ శాఖను పరిచయం చేయొద్దు అంటూ కూడా రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇక దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక 2 నెలల పాటు ఎవరికి లంచం ఇవ్వకండి అంటూ కూడా కేసీఆర్ అన్నారు. దానికి సంబంధించి ఇక్కడ హైలైట్ చేశారు వార్తని. ఇక స్థానిక నిర్ణయం హైదరాబాద్ లోనే అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు మంత్రులు సిఫార్సు చేయాలి, ఎవరికి హామీ ఇవ్వవద్దు, బహిరంగంగా ప్రకటించవద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు త్వరలో రానున్నాయి, ఇక త్వరలో జరగనున్నాయి. దానికి సంబంధించి కూడా అభ్యర్థుల ఎంపికపై మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేయాలి, కానీ ఎవరికి హామీ ఇవ్వకూడదు, బహిరంగంగా ప్రకటించవద్దు అంటూ కూడా కేసీఆర్ అన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇంటర్లో తగిన ఉత్తీర్ణత అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ప్రథమంలో 2.23%, ద్వితీయలో 2.26% తగ్గుదల అంటూ కూడా చూస్తున్నాం. ఇక మొదటి సంవత్సరంలో 2,47,407 మంది పాస్ అయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరంలో కూడా 2,47,755 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ప్రథమంలో 2.2%, అలాగే ద్వితీయలో 2.26% కూడా ఉత్తీర్ణత తగ్గుదల అన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక నిన్న ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దాని సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక రాజధానికి మరో మెట్రో హారం అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. కొత్త BHEL నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీ కపూల్ వరకు నిర్మాణం అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక 29 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు, DPR సిద్ధం చేస్తున్న ఢిల్లీ మెట్రో సంస్థ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక మెట్రో పరుగులు హైదరాబాద్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక కొత్తగా BHEL నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీ కపూల్ వరకు కూడా నిర్మాణం చేపట్టాలని ఆలోచిస్తోంది ఢిల్లీ మెట్రో సంస్థ. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక 29 కిలోమీటర్ల పొడవునా కూడా ఈ నిర్మాణం జరగనుంది. ఇక మరో వార్త చూస్తే పశ్చిమ బెంగాల్లో హింస అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. తమిళనాడులో మొరాయించిన ఈవీఎంలు రెండో దశలో 67.8% పోలింగ్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక నిన్న రెండో విడతలో భాగంగా కూడా ఎన్నికలు జరిగాయి. ఇక పశ్చిమ బెంగాల్లో ఈ ఎన్నికల్లో కూడా హింస చోటు చేసుకుంది, పలు వివాదాలు, దాడులు కూడా జరిగాయి. ఇక తమిళనాడులో ఈవీఎంలు భారీగా మొరాయించాయి. ఇక రెండో దశలో మొత్తం 67.84% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. దాని సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక సరైన విద్యా సంస్థ ఎంపికకు చేయూత అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. ఉచిత సలహాల కోసం వైయాక్సిస్ తో ఒప్పందం, ప్రయోగాత్మకంగా హైదరాబాద్ లో ఏర్పాటు, స్పందన ఆధారంగా ఇతర రాష్ట్రాలకు విస్తరణ అంటూ కూడా సాంస్కృతిక వ్యవహారాల సహాయ అధికారి క్లార్ అడమ్ తెలిపారు. దాని సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఇవి ఈనాడులో ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక విజయక్రాంతిలో ఏ వార్తలు ఇచ్చారని చూద్దాం. విజయక్రాంతిలో చూస్తే గనక 32 జడ్పీలలో గులాబీ జెండా అంటూ కూడా మరో హెడ్లైన్ హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. స్థానిక పోరుపై గులాబీ దళపతి ఫోకస్, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఫోన్లు, క్షేత్ర స్థాయిలో జరిగే పరిస్థితిపై నివేదిక, లెక్క తప్పితే మంత్రులపై వేటు అంటూ కూడా ఇక్కడ మనం వార్తలో చూస్తున్నాం. ఇక స్థానిక ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక స్థానిక పోరుపై కూడా గులాబీ బాస్ ఫోకస్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని కూడా అసమ్మతి లేకుండా నివారణ చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. దాని సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక మాదే అసలు సిసలు జాతీయవాదం అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. శాంతి చర్చలంటూ వేడుకున్న పాక్, జేడీఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలు, ప్రధాని మోదీ అంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. ఇక శాంతి చర్చలంటూ కూడా వేడుకుంది పాకిస్తాన్. ఇక అలాగే జేడీఎస్, కాంగ్రెస్ అవినీతి పార్టీలు అంటూ కూడా ప్రధాని మోదీ విమర్శించారు. ఇక దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఇక పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన తర్వాత మన సైనికులు పాకిస్తాన్ లోకి ప్రవేశించి మరీ వైమానిక దాడులు చేశారంటూ కూడా మోదీ చెప్పారు. ఇక మరో వార్త చూస్తే కనుక వారణాసిపై కాంగ్రెస్ సస్పెన్స్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ప్రియాంక పోటీపై ఎటూ తేల్చని రాహుల్, ఈ అంశంపై సస్పెన్స్ మంచిదేనని వ్యాఖ్య అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కొత్త ఉరకలు పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రియాంకను వారణాసి నుంచి పోటీ చేయమని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా సిఫార్సు చేసిన విషయం కూడా తెలిసింది. అయితే ప్రియాంక పోటీపై కూడా వారణాసి నుంచి పోటీ ఉందా లేదా అన్న దానిపై కూడా స్పష్టత ఇవ్వడం లేదు రాహుల్. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే నేడో రేపో స్థానిక పోరుకు షెడ్యూల్ అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. 535 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు, 3 దశల్లో పోలింగ్, మే 6, 10, 14 ఓటింగ్, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న SEC అంటూ కూడా వార్తలో మనం చూస్తున్నాం. ఇక నేడో రేపో స్థానిక
పోరుకు షెడ్యూల్ అంటూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను డీటెయిల్ గా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇక 535 జెడ్పీటీసీ స్థానాల్లో అలాగే 5817 ఎంపీటీసీ స్థానాలకు కూడా 3 దశలో పోలింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక మరో వార్త చూస్తే కనుక నేడే హనుమాన్ శోభాయాత్ర అంటూ కూడా హెడ్లైన్ చూస్తున్నాం. ఇక 8,000 మంది సిబ్బందితో నిరంతర నిఘా యాత్ర మ్యాప్ ను పరిశీలించిన హైదరాబాద్ సిపి మద్యం షాపులు బార్లు మూసివేత నగరంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా కూడా హనుమాన్ శోభాయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక దానికి సంబంధించి 8,000 మంది సిబ్బందితో కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఆ భద్రతను అలాగే నిఘాను కూడా పరిశీలించారు హైదరాబాద్ సిపి. దాని సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక రెండో దశ ప్రశాంతం అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. 70% పైగా పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు పలు చోట్ల చెదురుముదురు సంఘటనలు అంటూ కూడా రెండో విడత పోలింగ్ జరిగిందని దాని సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక బాలికలే టాప్ అంటూ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ లో 65% ఉత్తీర్ణత మే 14 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక నిన్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఇక దాంట్లో బాలికలు ఉత్తీర్ణత సాధించారు, అత్యధిక స్థానంలో ఉన్నారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ లో 65% ఉత్తీర్ణత దొరికింది. అలాగే మే 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉండనున్నాయంటూ కూడా వెల్లడించారు. ఇక ఇవి ఇక మరికొన్ని దినపత్రికల్లో ఏ వార్తలు హైలైట్ చేసిన చూద్దాం. ఇక సాక్షిలో చూస్తే కనుక బీసీ గురుకులాలదే అగ్రస్థానం అంటూ హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఇంటర్ ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక చల్లా దీపికా రెడ్డి కూడా బైపీసీలో 992 మార్కులతో కూడా ఫస్ట్ లో ఉన్నారు. అలాగే ఎంపీసీ టాపర్ గా శశిధర్ రెడ్డి 993 మార్కులతో కూడా హై స్థాయిలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక దానికి సంబంధించి ఫలితాలకు సంబంధించి 89.8% ఉత్తీర్ణతో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు అంటూ కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. 68% రెండో దశలో పోలింగ్ అంటూ చూస్తున్నాం. పుదుచ్చేరిలో అత్యధికం, శ్రీనగర్ లో అత్యల్పం అంటూ కూడా చూస్తున్నాం. ఇక నిన్న రెండో దశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఏ ప్రాంతాల్లో ఎంత పోలింగ్ నమోదైందన్న దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక తమిళనాడులో 64%, కర్ణాటకలో 68%, పశ్చిమ బెంగాల్లో 76% పోలింగ్ నమోదైంది. ఇక దారి తప్పిన ప్రగతి రథం అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం. వరుస ప్రమాదాలతో భయపెడుతున్న ఆర్టీసీ బస్సు, 5ఏళ్లలో 5,000 ప్రమాదాలు, 2,304 మంది మృత్యువాత అంటూ కూడా చూస్తున్నాం. ఇక డబుల్ డ్యూటీలతో డ్రైవర్లపై తీవ్ర ఒత్తిడి, ఖాళీగా 1,800 డ్రైవర్ పోస్టులు ఉన్నా కానీ ప్రమాదాల నివారణకు మాత్రం చర్యలు తీసుకోవట్లేదు ఆర్టీసీ. డొక్కు బస్సులతో ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడుతోంది. పూర్తి స్థాయి ఎండీ లేకే అస్తవ్యస్తంగా మారింది సంస్థ అంటూ కూడా ఇక్కడ ఈ వార్తలు మనం హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇవి ముఖ్యంగా సాక్షిలో హైలైట్ చేసిన న్యూస్. మరొక దినపత్రిక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఏ వార్తలు ఇచ్చారనేది. ఆంధ్రజ్యోతిలో చూస్తే కనుక రెండో దశలోనూ ఈవీఎం దెబ్బ అంటూ కూడా హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఇక నిన్న రెండో విడత పోలింగ్ జరిగిన నేపథ్యంలో కూడా నిన్న కూడా ఈవీఎంలు భారీ స్థాయిలో మొరాయించాయి. దానికి సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక హంగామా అంటూ మరో హెడ్లైన్ చూస్తున్నాం. కేంద్రంలో తటస్థ పార్టీలదే కీలక పాత్ర, త్రిశంకు సభ అనివార్యం అంటున్న సర్వేలు, ఎన్డీఏ యూపీఏ మధ్య తేడా స్వల్పం అంటూ కూడా వార్తలో చూస్తున్నాం. ఇక కేంద్రంలో తటస్థ పార్టీలదే కీలక పాత్ర పోషించినట్లు కూడా సర్వేల ప్రకారం తెలుస్తోంది. ఇక ఎన్డీఏ యూపీఏ మధ్య తేడా స్వల్పం అంటూ కూడా తెలుస్తోంది. ఇక అప్రమత్తమైన ప్రాంతీయ పార్టీలు పెద్ద పార్టీలకు మద్దతు కంటే స్వయంగా కూటమి ఏర్పాటుపై దృష్టి, మే 6న పోలింగ్ తర్వాత నేతల చర్చలు అంటూ కూడా ఈ వార్తలు మనం చూస్తున్నాం. ఇక ఇంటర్లో తగ్గిన ఉత్తీర్ణత అంటూ కూడా చూస్తున్నాం. ఇక నిన్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దానికి సంబంధించి ఉత్తీర్ణత తగ్గింది అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ఇచ్చారని చూద్దాం. నమస్తే తెలంగాణలో చూస్తే కనుక భూమి కోసం 40 ఏండ్ల వేదన, ప్రాణాలు పోయినా మనసు కరగలే అంటూ కూడా హెడ్లైన్ మనం చూస్తున్నాం. 1981లో కొన్న భూమికి ఇంకా పౌతి కాలేదు. 1996లో కొన్న భూమికి పాస్ పుస్తకం జారీ కాలేదు. ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురై కొడుకు తండ్రి బలి అంటూ కూడా చూస్తున్నాం. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకున్న భూ తగాదాకు సంబంధించి కూడా భూ సమస్యకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. 1989లో కొన్న భూమికి ఇంకా పౌతి కాలేదు. అలాగే 1996లో భూమికి ఇంకా పాస్ పుస్తకం జారీ కాలేదు అంటూ కూడా వారి ఆవేదనకు సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి చూస్తున్నాం. ఇక రెవెన్యూ శాఖలో రసికారుతున్న నిర్లక్ష్యపు రాచపుండకు ఇది ఉదంతం నిదర్శనం అంటూ కూడా తెలుస్తోంది. ఇక మరో వార్త చూస్తే ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా అంటూ కూడా చూస్తున్నాం. ఫస్ట్ ఇయర్ లో 59.8%, సెకండ్ ఇయర్ లో 65% ఉత్తీర్ణత. ఇక ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే గనక రేపు పరిషత్ షెడ్యూల్ అంటూ కూడా మరో వార్తను చూస్తున్నాం. రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై చర్చించిన ఎస్ఈసీ, మరో 4 మండలాలతో పెరిగిన స్థానాల సంఖ్య, న్యాయ సలహా తీసుకొని మంగపేటలో ఎన్నికల వాయిదా, ఎన్నికలకు జిల్లాల వారీగా పరిశీలకుల నియామకం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక రేపు
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక జిల్లా స్థాయి అధికారులతో కూడా సమావేశమై చర్చించారు ఎస్ఈసీ. దాని సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక రెండో విడత 67.84% పోలింగ్ జరిగింది అంటూ కూడా నిన్న జరిగిన రెండో విడత పోలింగ్ కి సంబంధించి కూడా ఇక్కడ వార్తలు ఇచ్చారు. ఇక ఇవి నమస్తే తెలంగాణలో ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్. ఇక మరొక దినపత్రిక సూర్యాలో చూద్దాం ఏ వార్తాంశాలు హైలైట్ చేస్తున్నది. సూర్యాలో చూస్తే గనక ముగిసిన రెండో విడత అంటూ కూడా నిన్న జరిగిన రెండో విడత ఎన్నికలకు సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక 11 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్. ఇక రెండో విడతలో 67.84% పోలింగ్ జరిగింది. త్రిపురలో 23కు పోలింగ్ వాయిదా వేశారు. పలువురు ఓటు వినియోగించుకున్నారు. నాందేడ్, సోలాపూర్ ప్రాంతాల్లో ఈవీఎంను మొరాయిచి అంటూ కూడా నిన్న జరిగిన రెండో విడత పోలింగ్ కి సంబంధించి పూర్తి విశ్లేషణతో ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక 20న స్థానిక నగర అంటూ కూడా వార్తను చూస్తున్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులతో సమావేశం. మే 6న మొదటి విడతలో 212 జెడ్పీటీసీ, 2365 ఎంపీటీసీ స్థానాలకు, అలాగే మే 10న రెండో విడతలో 199 జెడ్పీటీసీ, 2109 ఎంపీటీసీ స్థానాలకు, అలాగే మే 14న మూడో విడతలో 124 జెడ్పీటీసీలు, 1343 ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు విడతల్లో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మరో వార్త చూసుకుంటే కనుక బాలికలదే పైచేయి, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అంటూ కూడా తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ కి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక వారణాసిలో ప్రియాంక పోటీపై ఇంకాస్త సస్పెన్స్ అంటూ కూడా వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీపై రాహుల్ సస్పెన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. అవినీతి రాజకీయం, కాంగ్రెస్ జేడీఎస్ పొత్తుపై నరేంద్ర మోడీ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కూడా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ జేడీఎస్ పై కూడా విమర్శలు చేశారు. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ అంటూ కూడా మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. అసెంబ్లీ పంచాయతీ ఊపు సాగించాలన్న టార్గెట్ తో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇక పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి సూర్యాలో ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్. మరో దినపత్రిక వార్తలు చూద్దాం ఏ వార్తలు ఇచ్చారనేది. వార్తలు చూస్తే గనక రెండో విడత పోలింగ్ హింసాత్మకం అంటూ కూడా మనం హెడ్లైన్ చూస్తున్నాం. ఇక రెండో విడత పోలింగ్ జరిగింది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య హింస జరిగింది. ఇక కర్ణాటకలో జేడీఎస్ సుమలత వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమిళనాడులో 3 వృద్ధుల మృతి. ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ పేల్చిన మందుపాత్ర అంటూ కూడా నిన్న ఎన్నికల్లో జరిగిన విమర్శలకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక బాలికలదే పైచేయి అంటూ కూడా హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా ఈ వార్త ఇచ్చారు. ఇక త్వరలో పరిషత్ షెడ్యూల్, ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, నాగిరెడ్డి అంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. ఇక త్వరలోనే 3 విడతల్లో కూడా స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. దాని సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక కేంద్రంలోకి ఈసారి పక్కా అంటూ కూడా మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. 4 కేంద్ర మంత్రి పదవులు, 2 గవర్నర్ పోస్టులు, జూలైలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, కేటీఆర్, హరీష్ లకు చోటు అంటూ కూడా ఈ వార్తలో మనం చూస్తున్నాం. ఇక ఇవి వార్తలు ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్. మరో దినపత్రిక ఆంధ్రభూమిలో చూద్దాం ఏ వార్తల అంశాలు హైలైట్ చేశారనేది. ఆంధ్రభూమిలో చూస్తే గనక త్వరలో పరిషత్ షెడ్యూల్ అంటూ మనం హెడ్లైన్ మనం చూస్తున్నాం. ఎన్నికలకు అంతా సిద్ధం అంటూ కూడా తెలుస్తోంది. ఇక సజావుగా శాంతి భద్రతలు, ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, కలెక్టర్లు, యంత్రాంగాలతో సుదీర్ఘ చర్చ అంటూ కూడా తెలుస్తోంది. ఇక త్వరలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దానికి సంబంధించి వారు చర్చించే విషయానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక ప్రశాంతంగా రెండో దశ అంటూ కూడా రెండో విడత పోలింగ్ సంబంధించి వార్త ఇచ్చారు. తెరపైకి మళ్లీ శాఖల విలీనం అంటూ కూడా చూస్తున్నాం. ఇక ఒకే గొడుగు కిందకు అనుబంధ శాఖలు, మళ్లీ విడత మంత్రివర్గ విస్తరణ నాటికి పూర్తి అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక జీవీఎల్ పై బూటు అంటూ కూడా మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి అనూహ్యంగా బూటు విసిరాడు. దాని సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. గల్ఫ్ దేశాల్లో అరికోస అంటూ కూడా మరో హెడ్లైన్ మనం చూస్తున్నాం. సౌదీ జైలులో 3000 మంది భారత కార్మికులు. బెహ్రెన్, కువైట్ లో 2500 మంది, అలాగే మస్కట్, ఖతార్, ఇరాక్ లో 3500 మంది, ఆఫ్ఘనిస్తాన్, మలేషియాలో 2500 మంది స్పందించని పాలకులు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక గల్ఫ్ దేశాల్లో అరికోస అంటూ కూడా భారత కార్మికులకు సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక మరింత పడిపోయిన పత్రికా స్వేచ్ఛ అంటూ కూడా చూస్తున్నాం. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 2 స్థానాలు దిగజారిన భారత్ అంటూ కూడా ఇక్కడ వార్తను ఇచ్చారు. ఇక తగ్గిన ఉత్తీర్ణత శాతం అంటూ కూడా ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి ఆంధ్రభూమిలో ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్. ఇక ఆంధ్రప్రభలో చూద్దాం ఏ వార్తలు ఇచ్చారనేది. ఆంధ్రప్రభలో చూస్తే గనక టైగర్ కేసీఆర్ అంటూ కూడా హెడ్లైన్ చూస్తున్నాం. కేసీఆర్ జీవిత కథతో సినిమా, రామ్ గోపాల్ వర్మ ప్రకటన. కేసీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు, కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు. సమర్థ రాజకీయ నేతలుగా వారసులను మలిచినది కేసీఆర్, వైఎస్ఆర్ లేనంటూ దర్శకుడు కితాబు. ఆచితూచి స్పందిస్తున్న టీఆర్ఎస్ వర్గాలు అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. టైగర్ కేసీఆర్ అంటూ కూడా కేసీఆర్ జీవిత చరిత్రపై కూడా రామ్ గోపాల్ వర్మ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. దాని సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక 3 దశల్లో పల్లెపూరు అంటూ కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. దాని సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక అసలు యజమానికే సర్వ హక్కులు, 1B రద్దు అంటూ కూడా మరో హెడ్లైన్ చూస్తున్నాం మనము. కౌలు అనుభవదారులకు నో ఛాన్స్, ఆర్ఓఆర్ లో
సమూల మార్పులు జమాబందీ చేస్తేనే ఫలితం. ఆ దిశగా కొత్త చట్టం అక్రమాలకు చెక్ అమలులో సవాలు ఎక్కువే అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక ప్రతిభతో ఇంటర్ బోర్డు చెలగాటం అంటూ కూడా మనం చూస్తున్నాం. అడ్డగోలుగా మార్కుల జాబితాలు సబ్జెక్టుకు ఎదురుగా మార్కుల బదులు ఏఎఫ్ఏపి అంటూ ప్రకటన అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇక సబ్జెక్ట్ ఎదురుగా కూడా మార్కులకు బదులు ఏఎఫ్ఏపి అంటూ కూడా ఇక్కడ రిజల్ట్స్ లో తప్పు వచ్చిన దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక ప్రతిభతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడిందంటూ కూడా ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక రుణగండం అంటూ కూడా మనం హెడ్లైన్ చూస్తున్నాం. నిధులు పుష్కలం అయినా నిష్ఫలం, సాంకేతిక సమస్యతో రద్దు కాని పాత రుణాలు. ఇక ప్రభుత్వ రుణాల రీషెడ్యూల్ ప్రకటించిన అప్పులు అనుమానమే అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక కోడ్ కష్టాలు, ఎన్నికల హామీల అమలుకు బ్రేకులు, కొత్త పథకాల ప్రకటనకు ఆటంకం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక కాళేశ్వరం ఎటు 3 టీఎంసీలు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఇవి ఆంధ్రప్రభలో ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్. ఇక తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో చూస్తే కనుక భయోత్పాతం అంటూ మనం హెడ్లైన్ చూస్తున్నాం. బెంగాల్లో పలు పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న రెండో విడత పోలింగ్ లో దానికి సంబంధించి ఉద్రిక్తతకు సంబంధించి, అలాగే నిన్న రెండో విడత పోలింగ్ ఎలా సాగిందన్న దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. ఇక ఇంటర్లో తగ్గిన ఉత్తీర్ణత అంటూ కూడా ఇంటర్ రిజల్ట్స్ కి సంబంధించి వార్త ఇచ్చారు. అలాగే స్థానిక సమరానికి ఏర్పాట్లు పూర్తి అంటూ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశమయ్యారు. దాని సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక పని ప్రదేశాల్లో వేధింపులు వద్దు అంటూ కూడా ఉద్యోగ నియామకాల్లో అదే ప్రధానాంశం అంటూ కూడా మనం హెడ్లైన్ చూస్తున్నాం. 87% భారతీయులు మనోగతం లింక్డ్ఇన్ తాజా వేదిక అంటూ కూడా చూస్తున్నాం. ఇక ఉద్యోగ నియామకాల్లో కూడా 87% భారతీయుల మనోగతం పని ప్రదేశాల్లో వేధింపుల వల్ల వారు మానసిక స్థితికి గురవుతున్నారంటూ కూడా లింక్డ్ఇన్ తాజా నివేదికలో పేర్కొంది. దాని నుంచి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఒక టీచర్ల భర్తీకి మంగళం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఉపాధ్యాయ నియామకాలపై సర్కారు ఉదాసీనత, మరో టీఆర్టీ లేనట్టే ఫలితాలు ప్రకటించిన నియామక పత్రాలు ఇవ్వని వైనం, ఆందోళనలో అభ్యర్థులు అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఇక ఇవి తెలంగాణలో ముఖ్యంగా హైలైట్ చేసిన న్యూస్. ఇక వెలుగులో చూస్తే గనక మేడ్చల్ ఫస్ట్ మెదక్ లాస్ట్ అంటూ కూడా మనం చూస్తున్నాం. హెడ్లైన్ ఇంటర్ ఫలితాలకు సంబంధించి కూడా మేడ్చల్ ఫస్ట్ వచ్చినట్లు, అలాగే మెదక్ లాస్ట్ లో ఉన్నట్లు కూడా ఇక్కడ ఆ ఫలితాలకు సంబంధించి వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక పరిషత్ పరేషాని అంటూ కూడా మనం హెడ్లైన్ చూస్తున్నాం. అటు టీఆర్ఎస్ లో ఇటు కాంగ్రెస్ లో దానికి సంబంధించి పరిషత్ ఎన్నికలకు సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి పూర్తి విశ్లేషణతో వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక రెండో దశలో 68% పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు, అభ్యర్థులపై దాడులు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక రెండో విడత పోలింగ్ సంబంధించి కూడా వార్తను ఇక్కడ ఇచ్చారు. ఇక మరో వార్త చూస్తే 146 కిలోల బంగారం సీజ్ అంటూ వార్తను చూస్తున్నాం. ముసదిద్దాల్ జ్యువెలరీస్ షాపులపై ఈడీ దాడులు జరిగింది. ఇక గోల్డ్ విలువ 82 కోట్లు మనీ లాండరింగ్ కేసులో ఈడీ కోరణ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ముసదిద్దాల్ జ్యువెలర్స్ లో దాడులు జరిపింది ఈడీ. దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. ఇక 146 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ఇక మెట్రో ఫుల్ అంటూ వార్తను చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రోకు మస్తు ఆదరణ లభిస్తున్నట్టు, సగటున రోజుకు 2.3 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు, బుధవారం ఒకరోజే 2.6 లక్షల మంది రైడ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. దాని సంబంధించి ఇక్కడ వార్తలు హైలైట్ చేశారు. ఇవి ముఖ్యంగా వెలుగులో హైలైట్ చేసిన న్యూస్. ఇక డెక్కన్ క్రానికల్ లో చూస్తే కనుక 66% టర్న్అవుట్ యాజ్ ఈవీఎం గ్లిచెస్ మార్చ్ సెకండ్ ఫేస్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. వైలెన్స్ రిపోర్టెడ్ ఫ్రమ్ సెవరల్ ప్లేసెస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక నిన్న రెండో విడత పోలింగ్ సంబంధించి కూడా కొన్ని చోట్ల విధ్వంసాలు జరిగాయి. దానికి సంబంధించి కూడా వార్తను హైలైట్ చేశారు. అలాగే 66% కూడా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూస్తే కనుక ఐటీ గ్రిడ్స్ హ్యాస్ పంజాబ్ డాటా 2 అంటూ కూడా వార్త చూస్తున్నాం. 2 crore అదర్ రికార్డ్స్ ఆఫ్ పంజాబ్ డెస్టర్స్ స్టోలన్ అంటూ కూడా ఈ వార్తలు ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇవి ముఖ్యంగా డెక్కన్ క్రానికల్ లో హైలైట్ చేసిన న్యూస్. ఇక మరో దినపత్రిక ద హిందూలో చూస్తే కనుక 67% టర్న్అవుట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ లోక్సభ పోల్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. హైయెస్ట్ పోలింగ్ ఆఫ్ 78% రికార్డెడ్ ఇన్ పుదుచ్చేరి, 71% ఎక్సైజ్ ఫ్రాంచైజ్ ఇన్ టీఎన్ అసెంబ్లీ బై పోల్స్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక హైయెస్ట్ గా 78% పుదుచ్చేరిలో పోలింగ్ జరిగింది. ఇక దానికి సంబంధించి వార్తను హైలైట్ చేశారు. నిన్న రెండో విడత పోలింగ్ కి సంబంధించి కూడా ఇక స్టేజ్ సెట్ ఫర్ 3 phase జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ 5817 ఎంపీటీసీస్ 583 జెడ్పీటీసీస్ టు బి ఎలక్టెడ్ అంటూ కూడా వార్తలు మనం చూస్తున్నాం. ఇక తెలంగాణలో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 3 విడతల్లో పోలింగ్ జరగనున్నట్లుగా కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మెట్రో రైల్ ప్యాసింజర్స్ క్రాస్ 2.30 lakh మార్క్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఐటీ ఫర్మ్స్ బీయింగ్ roped into provide shuttle services, says manager director అంటూ కూడా వార్తలు మనం హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మెట్రో రైల్ ప్యాసింజర్స్ కి సంబంధించి కూడా 2.30 అంటే 2,30,000 వరకు కూడా జరిగినట్లు తెలుస్తుంది. దాని సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి ద హిందూలో హైలైట్ చేసిన న్యూస్. అలాగే ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే కనుక 68% టర్న్అవుట్ డిప్స్
marginally in second phase of polling as well అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక రెండో విడత పోలింగ్ కి సంబంధించి 58% పోలింగ్ నమోదైనట్లు, అలాగే అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లు దానికి సంబంధించి ఇక్కడ పూర్తి విశ్లేషణతో వార్త హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే గనక ఆఫ్టర్ 5 years ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ఫాల్స్ బై 2% అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక హైదరాబాద్ తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ కి సంబంధించి కూడా ఇక్కడ వార్తను హైలైట్ చేశారు. ఇక ఇవి ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో హైలైట్ చేసిన న్యూస్. అలాగే తెలంగాణ టుడేలో చూస్తే కనుక 67.84% టర్న్అవుట్ ఇన్ ఫేజ్ సెకండ్ అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వైలెన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్, హైయెస్ట్ 80.5% ఓటింగ్ ఇన్ పుదుచ్చేరి అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక హైయెస్ట్ గా పుదుచ్చేరిలో 80.5% ఓటింగ్ నమోదైంది. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేస్తారు. ఇక మొత్తంగా చూస్తే 67.84% పోలింగ్ జరిగింది రెండో విడత పోలింగ్ లో. దానికి సంబంధించి ఇక్కడ వార్తను హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక మరో వార్త చూస్తే కనుక డాటా థెఫ్ట్ గెట్స్ పంజాబ్ కనెక్ట్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం. Over 2 crore ఆధార్ రికార్డ్స్ ఆఫ్ నార్థన్ స్టేట్ సర్ఫేస్ అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక ఆధార్ డీటెయిల్స్ కి సంబంధించి కూడా వార్తను ఇక్కడ హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇవి తెలంగాణ టుడేలో హైలైట్ చేసిన న్యూస్. అలాగే ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో చూస్తే కనుక వైలెన్స్ మాస్ ఫేజ్ 2 ఇన్ WB అంటూ కూడా వార్తలు చూస్తున్నాం. ఇక రెండో విడత పోలింగ్ లో జరిగిన ఉద్రిక్తలకు సంబంధించి, అలాగే ఆ పోలింగ్ కి సంబంధించి వార్తలు ఇక్కడ హైలైట్ చేయడానికి మనం చూస్తున్నాం. ఇక ఇవి ముఖ్యంగా ఇవాటి దినపత్రికలో హైలైట్ చేసిన న్యూస్. ఇది ఇవాటి న్యూస్ పేపర్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.